అమలాపురంలో అధికారుల మెరుపు దాడులు, బాణాసంచా తయారీ, షాపుల్లో తనిఖీలు, ఫైర్ సేఫ్టీ నిబంధనల పరిశీలన. నార్సింగి డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు, 2 నిందితుల అరెస్ట్, పరారీలో మరో 5. ఇవాళ తెలంగాణ బంద్కి పిలుపు. కాంగ్రెస్ బీసీలను మోసం చేసిందంటూ ఆరోపణ, బంద్కి పిలుపునిచ్చిన బీసీ సంఘాలు. భద్రాద్రి కొత్తగూడెంలో రోడ్డు ప్రమాదం, సారపాకలో ఢీకొన్న ఆర్టీసీ బస్సులు, పలువురు ప్రయాణికులకు గాయాలు. ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ, ఉదయం 10:30కి సమావేశం, పెట్టుబడులకు ఆమోదం తెలపనున్న కేబినెట్. నెల్లూరు జిల్లాలో ఇవాళ చంద్రబాబు పర్యటన, విశ్వసముద్ర ఇథనాల్ ప్లాంట్ ప్రారంభోత్సవం, స్మార్ట్ స్ట్రీట్ బజార్ని ప్రారంభించనున్న సీఎం. తెలంగాణలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ రద్దు, గెజెట్ జారీ చేసిన ఎన్నికల సంఘం, హైకోర్టు ఆదేశాలతో నిలిపివేస్తున్నట్లు వెల్లడి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీతో మీ పేరెంట్హుడ్ ప్రయాణాన్ని ప్రారంభించండి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కోటాను అడ్డుకున్నాయి. కోర్టులపై మాకు నమ్మకం ఉంది, పార్టీ పెద్దలతో మాట్లాడతామన్న మహేష్ గౌడ్. హైకోర్టు నిర్ణయానికి ప్రభుత్వానిదే బాధ్యత, రాజకీయ లబ్ధి కోసమే తొందరపడి జీవో, కాంగ్రెస్ కి రామచంద్రరావు కౌంటర్లు. జీవో 9 స్టే తర్వాత బండి ఆసక్తికర ట్వీట్, డేటా లేదు, మోసం మాత్రమే ఉందంటూ కామెంట్, రాజకీయ లబ్ధి చూసుకున్నారన్న కేంద్ర మంత్రి. ఇవాల్టి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్, నెట్వర్క్ హాస్పిటల్ సంఘం ప్రకటన, బకాయిలు చెల్లిస్తేనే సేవలు కొనసాగిస్తామని వెల్లడి. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఖాతాల్లో గందరగోళం, కొందరి ఖాతాల్లో అదనంగా 1,00,000 జమ, నగదు రికవరీ కోసం అధికారుల చర్యలు. జుబైల్స్ పై బీజేపీలో కీలక పరిణామం, బొంతు రామ్మోహన్ పేరు ప్రతిపాదించిన అరవింద్, తాను కాంగ్రెస్ లోనే కొనసాగుతానన్న నేత. హైదరాబాద్ లో ఈగల్ టీం భారీ ఆపరేషన్, జీడిమెట్టలో 72 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ సీజ్, పోలీసుల అదుపులో 4. పెద్దపల్లి జిల్లాలో క్షుద్ర పూజల కలకలం, సుల్తానాబాద్ ఎస్ఆర్ఎస్పీ ఆఫీస్ దగ్గర పూజలు, భయాందోళనలో స్థానికులు. ప్రకాశం జిల్లా బిట్రగుంటలో అగ్ని ప్రమాదం, ఓ పొగాకు కంపెనీలో చెలరేగిన మంటలు, అదుపు చేస్తున్న ఫైర్ టీం. కోల్డ్ రీఫ్ సిరప్ డెత్ కేసులో ముందడుగు, శ్రీశాన్ ఫార్మా యజమాని రంగనాథన్ అరెస్ట్, నాగ్పూర్ నుంచి చింద్వారా తరలించిన పోలీసులు. ఢిల్లీలో యమునా బ్రిడ్జ్ పై ప్రమాదం, అతి వేగంతో ముందు వాహనాన్ని ఢీకొన్న కారు, వంతెనపై నెమ్మదిగా కదులుతోన్న వాహనాలు.